కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కవిత పెట్టబోయే కొత్త పార్టీ ఇదే అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు అన్నారు. పార్టీ ప్రకటన తర్వాత కవిత పాదయాత్ర చేయబోతున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. కవిత 2వ తారీఖున పార్టీని ప్రకటించి ఆ తర్వాత ప్రజల్లోనే ఉంటారు, పాదయాత్ర చేస్తారు అని రఘునందన్ రావు అంటున్నారు. ఇదంతా ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి తమ ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళిపోకుండా కాపాడుకోవటానికే తమ బిడ్డల చేత కేసీఆర్ పార్టీ పెట్టిస్తున్నారు అంటూ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీల జంపింగ్లను ఆపడానికే కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు అంటూ ఆయన మాట్లాడారు. కొందరిని బిడ్డ పార్టీలోకి పంపిస్తారు, మరికొందరిని కొడుకు పార్టీలోకి పంపిస్తారు, మిగిలిన వారిని అల్లుడి పార్టీలోకి పంపిస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ 3 ముక్కలుగా మారుతోంది అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఒక పార్టీ పెడతారు, ఆ తర్వాత కేటీఆర్ ఇంకొక పార్టీ పెడతారు, హరీష్ రావు మరొక పార్టీ పెడతారు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా అల్లుడు కొడుకు కుమార్తె పార్టీలోకి పంపిస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. అంతేకాదు కవిత 2వ తారీఖున పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. ఆ తర్వాత పాదయాత్ర చేస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. వారం రోజుల క్రితం కవిత రాసిన లేఖ, ఈ నెల 2వ తారీఖున కవిత రాసిన లేఖ వారం రోజుల క్రితం బయటకు వచ్చింది. ఆ లేఖపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయంటూ కవిత మాట్లాడారు. ఆ లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. కవిత నేరుగా కేసీఆర్కు ఏమీ చెప్పే అవకాశం లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో పార్టీలో చాలా లేఖలు రాస్తూ ఉంటారు. ఆ విధంగానే కవిత కూడా రాశారు. గతంలో కూడా కవిత ఎన్నో లేఖలు రాశారు, ఇప్పుడు కూడా లేఖలు రాశారు అంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, జూన్ 2వ తారీఖునే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఇప్పుడు రఘునందన్ రావు బాంబు పేల్చారు. ఒక్కసారి రఘునందన్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. 2వ తారీఖున కవిత ఈ రాష్ట్రంలో దేవుళ్ళు ఉన్నారా దయాలు ఉన్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతాయి. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలు ఉన్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకయ్యే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుడి పక్కన దయాలు ఉంటే 12 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ళ తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిండే నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి క్యాబినెట్లో
ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయన అని ఎన్నడూ చెప్పలేదు చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. బీసీలకు అవమానం జరిగింది, సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీలు కలుస్తుంది. సో నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ని చూస్తే వారు మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమవుతుంది, భవిష్యత్ ఎట్లుంటుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడుకుంటాం. ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ లో కవిత చుట్టూ జరుగుతున్నదంతా కూడా స్క్రిప్టెడ్ అని అంటూ ఉన్నారు. అందరూ కలిసే ఇలా మాట్లాడుతున్నారు అని ఎంపీ అంటున్నారు, రఘునందన్ రావు అంటున్నారు. అంతేకాదు జూన్ 2వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆ తర్వాత పాదయాత్ర కూడా చేస్తారు అని రఘునందన్ రావు బాంబు పేల్చారు. ఇదంతా అనుకుని చేస్తున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, రఘునందన్ రావు మాటలను ఎలా చూడాలి? ఆయన వ్యంగ్యంగా మాట్లాడారా లేదంటే ఏదైనా క్లూజ్ ఉండి మాట్లాడారా? సరే, డెఫినెట్ గా అటు ఎంపీ రఘునందన్ రావు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకవైపు ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి గందరగోళాన్ని ఉద్దేశించి మాట్లాడినామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యంగ్యంగా మాట్లాడడానికి రఘునందన్ రావుకు సంబంధించి ఆ ఇంటికి సంబంధించినటువంటి నేతల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, కవిత యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా రఘునందన్ రావు ఆలోచించే చెప్పి ఉంటాడని రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే నిన్న రఘునందన్ రావు తేదీతో పాటు, ఎందుకంటే జూన్ 2న కవిత పార్టీ పెడుతుంది, ఆ పాదయాత్ర చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి రఘునందన్ రావు మాట్లాడినాక కూడా ఒకవైపు 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఒకవైపు కవిత మీద చర్చ జరుగుతుంది. మరొక షర్మిలలాగా కూడా కవిత కాబోతుంది. పార్టీ పెట్టి గతంలో షర్మిల ఏ విధంగా అయితే కూడా పాదయాత్ర చేసింది అదే విధంగా పాదయాత్ర చేస్తుందన్న రఘునందన్ రావు మాటల్ని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఏకీభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కవితకు సంబంధించినటువంటి ఆ పరిస్థితిపై కూడా రఘునందన్ రావు కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు నేరుగా కవితకు. గతంలో ఇప్పుడు బహుజనవాదం ఎంచుకున్నటువంటి కవిత గతంలో బీసీలకు సంబంధించినటువంటి అన్యాయం ఈటలకు ప్రత్యేకంగా, ఎందుకంటే తమ పార్టీలో ఉన్నాడు, మరొక సహచర ఎంపీ ఉన్నటువంటి ఈటల రాజేందర్ ను కూడా గతంలో పార్టీ నుంచి వెళ్ళగొట్టినప్పుడు బహుజనవాదం బీసీలు గుర్తుకు రాలేదని ప్రశ్నలు సంధిస్తున్నాయి. మరొక పక్క కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని కవిత చేసినటువంటి కామెంట్ కూడా ఒకవైపు రఘునందన్ రావు వ్యంగ్యంగా స్పందించారని చెప్పాలి. ఎందుకంటే 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు మరి దయ్యాలు ఉన్నారని చెప్పి అప్పుడు గుర్తుకు రాలే ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా సంధిస్తూ బహుజనవాదం ఇప్పుడు కొత్తగా ఎందుకు ఎత్తుకున్నారని చెప్తూనే మరొక పక్క కవితకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ ఇంట్లో